G7 సదస్సు కోసం కెనడాకు చేరుకున్న ప్రధానమంత్రి కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలపై G7 దేశాధినేతలతో చర్చించనున్న మోదీ. 2 ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు మరో 9 రోజుల్లో మిగతా రైతులందరికీ చెల్లిస్తామన్న మంత్రి తుమ్మల. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రభాకర్ రావు సహా 5గురి విచారణ. ఈ కేసులో ఏకకాలంలో 5గురిని విచారించడం ఇదే తొలిసారి. 2027 నాటికి జనగణనతో పాటు కులగణన కూడా పూర్తవుతుందన్న కిషన్ రెడ్డి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నూతన ఒరవడి ప్రారంభమవుతుందన్న కేంద్ర మంత్రి. ఇజ్రాయెల్లోని మొసాద్ డ్రోన్ ఫ్యాక్టరీపై ఇరాన్ దాడి. ప్రతిగా టెహ్రాన్ ఎయిర్పోర్టుపై దాడి చేసిన ఇజ్రాయెల్. ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత. ఇరాన్లోని భారతీయ పౌరుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన భారత విదేశాంగ శాఖ. రోడ్డు మార్గంలో 110 మందితో ఆర్మేనియాకు చేరుకున్న తొలి బృందం. మిగతా వారిని తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేసిన భారత్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో G7 షెడ్యూల్ను కుదించుకున్న ట్రంప్. అమెరికాకు తిరుగు పయనం. సిట్యుయేషన్ రూమ్ భద్రతా అధికారులతో భేటీ. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. సైప్రస్ పర్యటన ముగించుకుని నేరుగా కెనడాకు బయలుదేరిన మోదీకి కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో అక్కడ ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి భారత త్రివర్ణ పతాకంతో మోదీకి ఆహ్వానం పలికారు. పర్యటనలో భాగంగా కననాస్కిస్లో 2 రోజుల పాటు జరగనున్న G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6సారి కాగా ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో మోదీ సమావేశమై అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటం సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు. కాగా తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్తారు. క్రొయేషియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో మోదీ పర్యటన కోసం క్రొయేషియా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వానాకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభమైంది. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 41,25,000 మంది రైతులకు సంబంధించి 39,06,000 ఎకరాలకు గాను 2,349 కోట్ల 83 లక్షల రూపాయలు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా అదేవిధంగా మంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి 25 లక్షల మంది రైతులకి అన్నమాట ప్రకారం రుణ విముక్తులను చేసి రైతును రాజును చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కాదు, అనేక రైతాంగ సమస్యలకి ఆలవాలమైనటువంటి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూనే అన్ని రంగాల్లో రైతుని ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకుండా మనం నిలపాలని గత ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధువులు కూడా అన్న మనమైనా సరే దాన్ని పూర్తి చేయాలని చెప్పి 7,625 కోట్లు ఒకే ఒక గంటలో వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధరణి పోర్టల్లో అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ బాధ్యతను కేరళ ప్రభుత్వ సంస్థ KSACకి అప్పగించారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో మొదట ధరణి కార్యకలాపాలను ఆడిట్ చేయనున్నారు. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆడిట్లో 2020 అక్టోబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన లావాదేవీలపై దర్యాప్తు కొనసాగనుంది. ముఖ్యంగా HMDA పరిధిలో నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 4 నెలల్లో 2 జిల్లాల ఆడిట్ నివేదికలు పూర్తి చేసి డిసెంబర్ నాటికి రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్
ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి వల్ల 2014 నుంచి 2023 వరకు లక్షల ఎకరాలు అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేరళ ప్రభుత్వ సంస్థ ఆడిట్తో అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. 25% రాయితీతో ఈ నెల 30 వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మే 31తో గడువు ముగియగా అధికారుల అభ్యర్థన మేరకు ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలోని అనుమతి ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో మరో 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తెలంగాణ రెరా అపిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ సంతోష్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ నెల 23వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. గత ఏప్రిల్లో రాజశేఖర్ రెడ్డిని లోకాయుక్తగా నియమించడంలో ఈ ఖాళీ ఏర్పడింది. జగిత్యాల జిల్లా జోగనపల్లి గ్రామానికి చెందిన జస్టిస్ సంతోష్ రెడ్డి జిల్లాలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పీజీ చదివారు. కరీంనగర్ జిల్లాలో 1985లో న్యాయవాదిగా పనిచేసి ఆ తర్వాత మున్సిఫ్ కోర్టుకు ఎంపికైన ఈయన 2023 జూన్లో హైకోర్టు న్యాయమూర్తి హోదాలో పదవీ విరమణ చేశారు. జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి శాసనసభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సమిష్టిగా జరుపుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఈ సంవత్సరం స్థానిక ఆరోగ్య పద్ధతులతో వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో యోగా ప్రదర్శనలు, ఆరోగ్య సదస్సులు, అవగాహన కార్యక్రమాల్లో గిరిజనులు చురుకుగా పాల్గొనాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధరతీ ఆబా జన్ భాగీదారీ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనసు మధ్య సామరస్యానికి మార్గమని కేంద్ర మంత్రి అన్నారు. ఈ యోగా దినోత్సవంలో 477 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుండి సుమారు 1,40,000 మంది విద్యార్థులు, 10 లక్షలకు పైగా గిరిజన పౌరులు యోగా సెషన్లలో పాల్గొననున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీంతో మైదానాలు, పార్కులు యోగా సాధకులతో నిండిపోతున్నాయి. ఖమ్మం నగరంలో యోగాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రముఖ యోగా గురువులు, శిక్షకులు యోగా ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. యోగా అవగాహన కార్యక్రమాలతో ఉదయం వాకింగ్కు వచ్చేవారు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా వ్యాయామాలు, నడకతో పోలిస్తే యోగా సాధనతో మరిన్ని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయుష్ వైద్య విభాగం ఆధ్వర్యంలో లకారం, ట్యాంక్ బండ్, సర్దార్ పటేల్ స్టేడియం, పెవిలియన్ మైదానం తదితర ప్రదేశాల్లో నిర్వహిస్తున్న యోగా శిబిరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగా సాధన చేస్తున్నారు. ఆయుష్ వైద్య విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలోనూ జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం ఆయుష్ వైద్య విభాగం సిబ్బంది ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా ఉండే చోటుకే వెళ్లి యోగా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో యోగా గురువు ప్రసన్న మాట్లాడుతూ కరోనా తర్వాత యోగా ప్రాముఖ్యత చాలా మందికి తెలిసొచ్చిందని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా శిబిరాల్లో పాల్గొంటున్నారన్నారు. మెడికల్ ఆఫీసర్ కనకలక్ష్మి మాట్లాడుతూ యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. 11వ అంతర్జాతీయ యోగా డే జూన్ 21వ తారీఖున భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఆయుష్ డిపార్ట్మెంట్ మరి అవేర్నెస్, ప్రజలు ఎక్కడ ఎర్లీ మార్నింగ్ ఉంటే అక్కడికే మేము వెళ్ళి మాకు తెలిసిన యోగాకి సంబంధించిన యోగా ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. ప్రతి హాస్పిటల్కి మేల్, ఫీమేల్, వాళ్ళ ద్వారా ప్రతి సెంటర్ ఎక్కడ వాకు దగ్గర జనాలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు యోగా వాకు
ఉదయం ఇక్కడ యోగా చేసే వాళ్ళతో మమేకమై మా యొక్క ప్రోగ్రాన్ని వాళ్ళతో కలిపి కంటిన్యూ చేసుకుందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం స్లోగన్ యోగా ఫర్ వన్ ఎర్త్, యోగా ఫర్ వన్ హెల్త్ సందర్భంగా మేము యోగా ప్రోటోకాల్ మే 27 నుంచి జూన్ 21 వరకు 25 డేస్ యోగా ప్రోటోకాల్ కండక్ట్ చేస్తున్నాము. ఆ యోగా ప్రోటోకాల్లో భాగంగా ప్రతి ప్లేస్కి మేము వెళ్ళి అందరికీ యోగా అవేర్నెస్ కల్పిస్తున్నాము. యోగా చేయడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయి. ప్రాణాయామము కూడా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైం అప్పుడు యోగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా వరకు. యోగాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఆసన అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. యమ నియమ అంటే చేసినవి చేయకూడనివి. ఆసనాలు అంటే శరీరాన్ని కదిలించడం. ప్రాణాయామ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి. దాని ద్వారా లంగ్ కెపాసిటీ పెరగడము, మన ప్రాణశక్తి అనేది రిలీజ్ అయ్యి శరీరానికి మేలు చేస్తుంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే యోగా ఫర్ ఎర్త్, యోగా ఫర్ హెల్త్. యోగా ఆరోగ్య జీవనానికి దివ్య ఔషధం. ప్రతిరోజు 1 గంట యోగా చేయడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. మారుతున్న జీవనశైలి, కొత్త వ్యాధుల మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అవసరం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం కార్యక్రమంలో యోగా ప్రయోజనాలను పంచుకుంటుంది. ఈరోజు సీనియర్ సిటిజన్లకు యోగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వృద్ధాప్యంతో శరీరం నీరసించి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ యోగా సాధనతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గురువు రవిశంకర్ మార్గదర్శకత్వంలో యోగా శిక్షణ ఇస్తోంది. మొదటి 20 మందితో ప్రారంభమైన ఈ శిక్షణలో ఇప్పుడు రోజు 200 మంది పాల్గొంటున్నారు. 2000 మందికి పైగా యోగా నేర్చుకొని ఇళ్లలో కూడా సాధన చేస్తున్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సంస్థ తెలిపింది. రిటైర్డ్ తహసీల్దార్ మోహన్ రెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యోగా వల్ల తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు రాలేదని చెప్పారు. తాను నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయాలని సూచించారు. యోగా వలన చాలా ఉపయోగం ఉంటుంది. అందరూ కూడా భారతదేశంలో అందరూ కూడా యోగా దినోత్సవం నాడు యోగా పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను. ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాను, నిద్ర పడుతుంది, జీర్ణం అవుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. టీచర్ రవి మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక, శారీరక చురుకుదనం కోసం యోగా తప్పనిసరని తెలిపారు. కల్తీ ఆహారం తీసుకుంటున్న నేటి రోజుల్లో ఆరోగ్యంగా జీవించడానికి యోగా అవసరమని అన్నారు. నేను గత 15 సంవత్సరాల నుంచి శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో వాలంటీర్లుగా మరియు టీచర్గా నా శిక్షణ పూర్తి చేసుకొని నేను భువనగిరిలో కొందరికి యోగా, ధ్యానం మీద శిక్షణ ఇస్తున్నాను. నేను ఈ శిక్షణ ద్వారా ఒత్తిడి నుంచి దూరం అయ్యాను. ప్లస్ బీపీ, షుగర్ రాకుండా కాపాడుకోగలిగాను. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండేది, అది తగ్గించుకోగలిగాను. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే వయసుతో నిత్యం లేకుండా అందరూ ఒత్తిడితో ఉన్నారు. ఒత్తిడి నుంచి దూరం కావాలంటే అతి సులువైన మార్గం ధ్యానం, మెడిటేషన్ ద్వారా మనం విముక్తి పొందొచ్చు. సీనియర్ సిటిజన్ సతీష్ రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని చెప్పారు. మరో సీనియర్ సిటిజన్ మనోహర్ యోగా వల్ల స్థూలకాయం, కీళ్ల నొప్పులు తగ్గి 10 కేజీల బరువు తగ్గారని, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాంట్లో నేను రెగ్యులర్గా కంటిన్యూగా రావడం జరుగుతుంది. అంతకుముందు కింద కూర్చోవడానికి కొంచెం కాలు నొప్పులు అనేది కొంచెం లిగమెంట్ ప్రాబ్లం ఇట్లా ఉండే, అది కొంచెం మ్యాక్సిమం పోయింది. రోజు కూడా 1.5 గంట కూర్చొని సాధన చేస్తున్నాను. అందరికీ ఇది ఒక పాఠశాలలో కూడా సబ్జెక్టుగా చేస్తే శారీరక, మానసిక రుగ్మతలన్నీ కూడా దూరమై అందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారని నేను భావిస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం, ప్రయోజనాలు, పద్ధతులు గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగక్షేమం సిరీస్లో భాగంగా మరొక అంశంతో మళ్లీ రేపు కలుసుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. This is no ordinary sky. This is where legends are born. Clear to space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns.
Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి వ్యాప్తంగా యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని గనులు, ఓపెన్ కాస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా రామగుండం సింగరేణి జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ వరకు యోగా సాధన చేస్తామని తెలిపారు. సీఎండీ బలరాం నాయక్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు, ఉద్యోగులు అందరూ విధిగా యోగా వారోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీ శ్రీ బలరాం నాయక్ గారి పిలుపు మేరకు నిన్న 16వ తారీఖు నుంచి 21 వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా యోగాసనాలు వేయడము, వారి సూక్ష్మ వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాం. టోటల్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి. సో ఇది కంపెనీలో ఉన్న అందరూ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారి పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది. దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి వారి యొక్క ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని గనులు, ఓపెన్ కాస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా రామగుండం సింగరేణి జీఎం లలిత్ కుమార్ ఈ నెల 21వ తేదీ వరకు యోగా సాధన చేస్తున్నామని తెలిపారు. సీఎండీ బలరాం నాయక్ ఆదేశాల మేరకు సింగరేణిలో యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన జాటోతో విహాన్ రామ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. విజయవంతంగా యాత్రను ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా జాటోత్ విహాన్ రామ్ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మినిస్టర్ క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాటోత్ విహాన్ రామ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. సిద్దిపేట జిల్లా హనుమతండాకు చెందిన విహాన్ రామ్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. విహాన్ రాము మరిన్ని అంతర్జాతీయ పర్వతాలను అధిరోహించి రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేసు విచారణలో భాగంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావులను ప్రశ్నించనున్నారు. ఇలా 5గురిని కలిపి ఒకేసారి ప్రశ్నించడం ఇదే తొలిసారి. కాగా విచారణలో భాగంగా కీలక విషయాలపై ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంపైనే ఈ 5గురిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటిదాకా దర్యాప్తు చేసిన ఫోరెన్సిక్ నివేదికలోని అంశాలపైన ఈ 5గురిని ప్రశ్నిస్తారని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 400 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. అందులో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. దేశంలో జనగణనతో పాటే కుల గణన 2027 మార్చి 1 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది నూతన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నూతన ఒరవడి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుందని, ప్రతి వ్యక్తి వివరాలు భద్రంగా ఉండేలా అనువైన యాప్ రూపకల్పన జరుగుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి బీసీ జనాభా లెక్కల సేకరణ జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడం కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమవుతున్నాయని చెప్పారు. भारत सरकार ने आज एक हिस्टोरिक कदम उठाए जो आजाद के बाद पहली बार बीसी समाज का, बीसी कम्युनिटी का जनरल सेंसस में मिलाकर करने के लिए निर्णय किया है.
लगभग 16 साल के बाद इस 2027 में भारत सरकार सेंसर करने का निर्णय करके आज नोटिफिकेशन निकाले हैं। इस जनरल सेंसस के साथ बीसी कम्युनिटी का भी सेंसस करने वाले हैं। ऐसे दो मिलकर आजाद के बाद ये बहुत बड़ा डिसीजन है, बहुत बड़ा निर्णय है। హై ఫీవర్ కారణంగా అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును కేటీఆర్ పరామర్శించారు. నిన్న ఉదయం నుంచి జ్వరంతో బాధపడుతున్న హరీష్ రావు డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్తో బాధపడుతుండటంతో డాక్టర్లు ఆసుపత్రిలో చేరాల్సిందిగా సూచించారు. దీంతో నిన్న అడ్మిట్ అయిన హరీష్ రావు పూర్తిగా కోలుకోకపోవడంతో రాత్రి కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. వైరల్ ఫీవర్తో 1-2 రోజుల్లో కోలుకుంటారని వైద్యులు చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరం అనేక చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో వాటి వైభవం కొంత కనుమరుగైంది. అయితే ఇటీవల కాలంలో నగరంలోని చారిత్రక నిర్మాణాలను పునరుద్ధరణ చేస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్ భవనం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోనుంది. 1870లో నిర్మితమైన ఈ అరుదైన కట్టడం జంట నగరాలకు తలమానికంగా నిలిచింది. ఈ భవనం బెల్ప్రీపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణ ఏంటి? ఒకప్పటి ఔన్నత్యాన్ని కోల్పోయిన ఈ చారిత్రక భవనంలోని గంటకు ఎలా పునరుద్ధరించారు? ఈ కథనంలో చూద్దాం. చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ మహానగరం పెట్టింది పేరు. ఒకప్పటి నిజాం కాలం నాటి కట్టడాలు హైదరాబాద్ నగరానికి వన్నె తీసుకురాగా, బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు సికింద్రాబాద్ పట్టణానికి గుర్తింపును తీసుకువచ్చాయి. అందులో ఒకటి ఎంజీ రోడ్లో గల చారిత్రక జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్. ప్రస్తుతం దీనిని రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ గా పిలుస్తారు. 1870లో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ సికింద్రాబాద్కే తలమానికంగా నిలుస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల్లో ఇది ప్రధానమైంది. అందుకే దీనిని బ్రిటిష్ నివాసి జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ పేరు పెట్టారు. ఆ తర్వాత దీని నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన వ్యాపారవేత్త సేట్ రామ్ గోపాల్ పేరును మార్చారు. దీంతో అప్పటి నుంచి దీనిని రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ గా పిలుస్తున్నారు. దాదాపు 150 సంవత్సరాల క్రిందట నిర్మించిన ఈ భవనంలో నిజాం పోలీసులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ కార్యకలాపాలను కొనసాగించారు. అయితే 1998లో ఈ భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్గా ప్రకటించారు. అయితే 2016 వరకు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్లో కార్యకలాపాలు కొనసాగాయి. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని జీహెచ్ఎంసీ తన అధీనంలోకి తీసుకుని మరమ్మతులు చేపట్టింది. కాగా గత సంవత్సరం మార్చిలో డెక్కన్ టెరైన్ హెరిటేజ్ సంస్థ దీని పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. లైమ్ ప్లాస్టర్, వుడెన్ రాప్టర్స్ వంటివి ఉపయోగించి భవనానికి పూర్వపు రూపురేఖలు తెచ్చారు. 14 నెలలుగా ఈ భవన పునరుద్ధరణపై తాము పనిచేశామని డెక్కన్ టెరైన్ హెరిటేజ్ ప్రతినిధి మీర్ ఖాన్ తెలిపారు. శ్వేతవర్ణంలో నిర్మితమైన ఈ భవనం జేమ్స్ స్ట్రీట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ భవనంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బెల్ఫ్రీలోని 400 కిలోల ఇత్తడి గంట గురించే. ఒకప్పుడు భవనానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ గంట కాలక్రమంలో పాతబడిపోయింది. దీంతో ఇటీవలే ఈ గంటను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. సాంప్రదాయ పద్ధతిలో పునరుద్ధరించిన గంటను మునుపటిలా బెల్ఫ్రీలో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్కు తీసుకువచ్చారు. గంట బరువు కారణంగా భవనం దెబ్బతినే అవకాశం ఉండడంతో గ్రౌండ్ ఫ్లోర్కు మార్చినట్లు మీర్ ఖాన్ తెలిపారు. जेम्स स्ट्रीट पुलिस स्टेशन ये इसका रेस्टोरेशन स्टार्ट हुआ. इट वर्कड आउट फॉर अबाउट 14 months. Originally this building, this street, James Street, was built in 1874 for in the name of third resident, British resident. So we have removed several layers of cement, stone, tiles and redid the entire terrace water tiling with lime. And the building you see is also scraped out. पुराना जो सीमेंट था, पत्थर का जो उसका काम था, वो सब निकाल के वापस इसको ओरिजिनल लाइन में किया. రామ్ గోపాల్ సేట్ మునిమనవడు భరత్ మాలాని మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన తమ తాత రామ్ గోపాల్ పేరు మీద పోలీస్ స్టేషన్ ఉండటం గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ కుటుంబం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని చెప్పారు. Incidentally, this area is also named after him. His statue, his life-size statue is there at Paradise Circle. During his lifetime, he did a lot of philanthropic. Both the famous clock towers in Secunderabad incidentally were constructed by my family. The Ram Gopalpet police station and the garden clock tower at Garden, near Garden Restaurant.
both were constructed by our family. కాగా చారిత్రక నగరమైన హైదరాబాద్లో ఇలాంటి వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయని వాటన్నిటికీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు హైదరాబాద్ వాసులు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కేటీఆర్ తప్పు చేయనప్పుడు అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ ఇంకా కోలుకోలేదని అన్నారు. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసును తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 125 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు ఆసుపత్రి అధికారులు తాజాగా తెలిపారు. అందులో 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని, మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో DNA ప్రయోగశాల 24 గంటలు పనిచేస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఇరు దేశాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనేని అంతమొందిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. G7 సదస్సు నుంచి ఆగమేఘాలపై అమెరికాకు తిరుగు పయనమవుతున్నారు. అమెరికా చేరుకోగానే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం చేపట్టనున్నట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి సైతం ట్రంప్ ఆదేశించారని లీవిట్ పేర్కొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ నేపథ్యంలో టెహ్రాన్లో ఉన్న పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని, అవసరమైతే అమెరికా కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికాకు చేరుకోగానే భద్రతా మండలితో ట్రంప్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్పందించారు. G7 సమావేశాల నుంచి ట్రంప్ వెనుదిరగటం సరైన నిర్ణయమేనన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాలని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని G7 నేతలు పిలుపునిచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణ మరింత తీవ్రతరమవుతోంది. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ఇరాన్ ధ్వంసం చేసింది. పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలతో నిండిన చిన్న డ్రోన్లను మోహరించాలని మొసాద్కు చెందిన ఏజెంట్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. కాగా ఈ దాడి గురించి ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. తొలుత స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 81,599 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,873 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, L&T, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, NTPC, అదానీ పోర్ట్స్, SBI, ICICI బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమవుతోందని, దీని ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. G7 సదస్సు కోసం కెనడాకు చేరుకున్న ప్రధానమంత్రి. కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలపై G7 దేశాధినేతలతో చర్చించనున్న మోదీ. 2 ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు. మరో 9 రోజుల్లో మిగతా రైతులందరికీ చెల్లిస్తామన్న మంత్రి తుమ్మల. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రభాకర్ రావు సహా 5గురి విచారణ. ఈ కేసులో ఏకకాలంలో 5గురిని విచారించడం ఇదే తొలిసారి. 2027 నాటికి జనగణనతో పాటు కులగణన కూడా పూర్తవుతుందన్న కిషన్ రెడ్డి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నూతన ఒరవడి ప్రారంభమవుతుందన్న కేంద్ర మంత్రి. ఇజ్రాయెల్లోని మొసాద్ డ్రోన్ ఫ్యాక్టరీపై ఇరాన్ దాడి. ప్రతిగా టెహ్రాన్ ఎయిర్పోర్టుపై దాడి చేసిన ఇజ్రాయెల్. ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత. ఇరాన్లోని భారతీయ పౌరుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన భారత విదేశాంగ శాఖ. రోడ్డు మార్గంలో 110 మందితో ఆర్మేనియాకు చేరుకున్న తొలి బృందం. మిగతా వారిని తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేసిన భారత్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో G7 షెడ్యూల్ను కుదించుకున్న ట్రంప్. అమెరికాకు తిరుగు పయనం. సిట్యువేషన్ రూమ్ భద్రతా అధికారులతో భేటీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.